భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో కూడా భారత జట్టు ఓడిపోయింది. అయితే ఏకంగా 125 పరుగుల తేడాతో ఘోరమైన పరాజయాన్ని చూసింది. వైభవ్ సూర్యవంశీ కూడా ఆశించినంత మేర రాణించలేకపోయాడు. కానీ మైదానంలో ఒక అద్భుత సంఘటన చోటు చేసుకుంది. వైభవ్ సూర్యవంశీ అలాగే జోఫ్రా ఆర్చర్ ఇద్దరు కూడా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించిన ఆటగాళ్ళు. వాళ్ళిద్దరు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే ఇక వాళ్ళ ఐపీఎల్ సంబంధించిన రీల్స్ గట్రా చూస్తే ఇద్దరు కూడా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది. అయితే నిన్న జరిగిన విషయం ఏంటి అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే జోఫ్రా ఆర్చర్కి వచ్చింది. జోఫ్రా ఆర్చర్ ఏకంగా 3 కీలకమైన వికెట్లు తీశాడు. అది కూడా చాలా కీలకమైన వికెట్లు తీశాడు అనమాట. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ జోఫ్రా ఆర్చర్కి వస్తే అది కాస్త వైభవ్ సూర్యవంశీకి ఇచ్చేశాడు జోఫ్రా ఆర్చర్. అయితే ఇక ఆ తర్వాత తను చెప్పిన షాకింగ్ కామెంట్స్ విని మొత్తం అందరూ కూడా నిజంగా వామ్మో ఇలా జరిగిందా అని అనుకున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే జోఫ్రా ఆర్చర్ ఏమన్నాడంటే, భారత్ లాంటి అద్భుతమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టుని మేము చాలా తక్కువ పరుగులకే కుప్పకూల్చాము అంటే ఇంతకు మించిన ఆనందం ఏమీ ఉండదు. అందులోనూ వైభవ్ లాంటి ఒక అద్భుతమైన భయంకరమైన బ్యాటర్ అవుట్ చేశాను అంటే ఆ ఆనందం నాకు డబుల్ అయిపోయింది. అయితే నిజానికి రెండవ టీ20 ముందు వైభవ్ నాకు పర్సనల్గా మాట్లాడడం జరిగింది నాతో. తను ఏమన్నాడంటే ఈ పిచ్ గురించి ఈ యొక్క మైదానం గురించి నన్ను అడిగాడు. అయితే నేను ఒక విషయమే చెప్పాను, నేను నీ ప్రత్యర్థి జట్టు ఆటగాన్ని, ఇది ఐపీఎల్ కాదు అని అన్నాను. అయితే అవునా, అయితే నన్ను నువ్వు అవుట్ చేయి చూద్దాము అని అన్నాడు. కానీ రెండవ టీ20 మ్యాచ్లో తను తన మాటను నిలబెట్టుకున్నాడు. తను నా చేతుల్లో అవుట్ అవ్వలేదు, కానీ తక్కువ పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. కానీ మూడో టీ20 మ్యాచ్లో తనని నేను కొద్దిగా డైవర్ట్ చేసి అవుట్ చేయడం జరిగింది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాడిని ముందుగా అవుట్ చేయకపోతే మాత్రం తను అతి భయంకరమైన ఆటగాడిగా, భారీ హిట్టర్గా ఎంతో భారీ స్కోర్ని అయితే చేయగలడు. అందుకనే తనను అవుట్ చేయడం జరిగింది. కానీ పర్సనల్గా 15 ఏళ్ల వయసులో తను జాతీయ జట్టులోకి వచ్చి భయం బెరుకు లేకుండా ఆడుతున్నాడు కదా, దానికి మాత్రమే ఈ అవార్డు నేను తనకి ఇవ్వటం జరిగింది. ఈ అవార్డుకి తను కూడా అర్హుడే. ఎందుకనంటే 15 ఏళ్ల వయసులో నేనైతే హ్యాపీగా వీడియో గేమ్స్ ఆడుకున్నాను. క్రికెట్ మీద ఇష్టం ఉన్నప్పటికీ కూడా నేను చేయాల్సిన పనులు అవే చేశాను. కానీ తను క్రికెట్ మీద ఫోకస్డ్గా ఉన్నాడు. ఎప్పుడైతే నేను తనకు అవార్డు ఇచ్చానో ఒక్కసారిగా భారతదేశపు అభిమానులందరూ మైదానాన్ని హోరెత్తిచ్చేశారు. ఇది చాలా బెస్ట్ మూమెంట్గా అనిపించింది నాకు. ఎందుకనంటే ఆటే, కానీ తనకు సంబంధించి చాలా మంచిగా మనం ఏదో ఒకటి చేయాలి, ఒక ఎంకరేజ్మెంట్ చేయాలి వైభవ్ లాంటి ఆటగాడిని అంటే నాకు ఇదే దొరికింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.